మేడం. అంటే మీ నాయకునికి సంబంధించి, మీ పార్టీకి సంబంధించి, లేకపోతే మీ సిస్టానికి సంబంధించి, పార్టీ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఒక మాట అంటే తీసుకోరు, ఒక మాట అంటే పడరు, ఒక మాట అననియ్యరు. ఏంది మీ పరిస్థితి ఏంది? ఏం పరిస్థితి ఏముంది ఏంది చెప్పండి? పరిస్థితి? ఇంత అంటే అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో చెప్తున్నా. ఇప్పటికి కూడా టిల్ నౌ మోస్ట్‌లీ అంటే మీ విజువల్ ఇమాజిన్ చేసుకుంటే యెల్లో శారీ తోటే మీ విజువలైజేషన్ అనిపిస్తది. బాబు గారు ఎట్లయితే పచ్చంగి చేసుకుంటారో మీరు అట్లా యెల్లో శారీ తోటి కనబడతారు. ఏంది మీ పొజిషన్ ఏంది? బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, చేసుకుంటున్నారు, పార్టీని నడిపిస్తున్నారు, అది ఓకే. ఏం జ్యోత్స్నకి ఏమొస్తుంది? జ్యోత్స్న గారికి ఏం లాభము? జ్యోత్స్న ఇవాళ రోజున ఒక్కొక్క స్థాయిలో ఉందంటే అది టీడీపీ వల్ల. 44 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్ గా హార్డ్లీ 6 years into the party. నేను పర్సనల్లీ అంట మీకున్న క్యాలిబర్ కి అది చిన్నది అని అంట నేనైతే. అది మీరు నా మీద చూపించే అభిమానం అని నేను అంట. అభిమానంతో చెప్తలేను, నేను మీ క్యాలిబర్ తో కంపేర్ చేస్తున్నా. నేను ఏమంటున్నా క్రాంతి, ఒక చిన్న అంటే ఏదైనా ఒక మంచి పొజిషన్ ఇచ్చుంటే బాగుంటుండే, పార్టీ ఇంకా ఇంకొంత డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటది అని అంట. క్రాంతి డెఫినెట్ గా క్రాంతి, మనము వీఆర్ ఇన్ ద గ్రోయింగ్ స్టేజ్ క్రాంతి. ఇప్పుడు నేను 2019 డిసెంబర్ లో పార్టీలోకి వచ్చిన, ఇవాళ 2026లో ఉన్నాము. ఇవాళకే మీరు గమనించండి, 44 years ఆఫ్ చరిత్ర ఉన్నటువంటి పార్టీలో ఒక మహానాడు కండక్ట్ చేస్తుంటే, తెలంగాణని తెలుగుదేశం పార్టీ చూడదు అన్నోళ్ళకి నేను చెప్తున్నా, కండక్ట్ చేస్తుంటే ఆ స్టేజ్ మీద ఒక తెలంగాణ ఆడబిడ్డని నిలబెట్టి అంత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.